దేవుడవు ఘనకార్యములు చేయుదువు నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘనకార్యములు చేయుదువు నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. అయితే మా నాన్నగారు ఉండేవారు. ఇంకో ఆయన దేవదానం అని ఊళ్ళో ఉంటుండే. మరి మూడో ఆయన గుంటకల్లో ఆయన ఉద్యోగస్థలంగా అక్కడికి వెళ్ళి ఆయన పేరు ఐజా. ఈ ముగ్గురు మరి వారికి తండ్రి వారికి అక్క చెల్లెలు లేరు, ముగ్గురు మా పిల్లలు. అయితే మా నాన్నగారు అయితే వాళ్ళ ముగ్గురిని మా జయనాన్న గారు ఆ దినాల్లో మా నాయన కొంచెం కష్టజీవి, బాగా పనిచేసేవాడు. అయితే మా చిన్న ఆయనను మా పెద్ద ఆయనను వాళ్ళిద్దరిని మాత్రమే ఆ దినాల్లో బోర్డింగ్లో చదువుకోవడానికి పంపించినాడు. మా నాయనను ఒక్కనే పంపించలేదు. ఎందుకంటే ఈయన కుటుంబాన్ని అంతా పోషించాలి. ఆయన కష్టపడితేనే కుటుంబం నడవాలి. బాగా కష్టపడేటోడు, బాగా పనిచేసి కష్టపడి ఇంటికి ధాన్యం తెచ్చి కుటుంబాన్ని పోషించేటువంటి ఆ వ్యక్తి కాబట్టి మా జగన్ గారు మా నాయన మాత్రమే స్కూల్కి పంపించారు. మా పెదనాన్న గారు ఆయన అక్కడ వాతావరణం బాగలేకనో లేకపోతే మరి అక్కడ తిండి సరిగ్గా ఆయనకు కుదరకనో మరి మా జగన్ మా పెదనాన్న గారు ఆయన ఎదురుబట్టి ఇంటికి రావడం జరిగింది. తర్వాత మా చిన్నాన్న గారు అజయ్ గారు ఆయన 8th క్లాస్ వరకు చదువుకొని ఆ దినాల్లో కష్టకాలం. ఆ దినాల్లో ఆయన అంతవరకే చదువుకొని కుటుంబ పరిస్థితులు చూసుకొని ఆయన అక్కడ హొసపేటకు మా బంధువులు దగ్గరికి అక్కడ వాళ్ళ పెదనాయన పిల్లలు వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళేవాడు. హొసపేటకి వెళ్ళి అక్కడ రైల్వేలో కూలి పనికి చేరి ఆ విధంగా ఆయన తర్వాత ఆయన అట్లా నమ్మకంగా చేసుకుంటూ వచ్చి ఆయన పర్మనెంట్ అయ్యిండు అక్కడ. మా నాన్నగారు మరి కష్టం చేసి పని చేసి బాగా మరి కుటుంబాన్ని పోషించేటువంటి వ్యక్తి. ఆ విధంగా వాళ్ళ దినాలు ఆ విధంగా కొనసాగిస్తూ వచ్చినారు. ఆ విధంగా అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అయితే మరి మా నాన్నగారు అప్పుడు కొంచెం ఆయన తాగుడు అలవాటు కూడా ఉండేది. కొంతకాలం తర్వాత ఆయనకు హెల్త్ బాగలేకపోయి గుంటకల్లు మా చిన్నాన్నగారు తీసుకెళ్ళి ఆయన హాస్పిటల్లో చూపించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఆయనకు ఊపిరితిత్తుల్లో నెమ్ము వచ్చి ఆయనకు ఆపరేషన్ చేశారు, మంచి ట్రీట్మెంట్ చూపించినారు. కొద్ది రోజులు మా చిన్నాన్నగారు చూపించి అక్కడ డాక్టర్ గారు చెప్పారు, నువ్వు మద్యం మానేసేయాలి, సిగరెట్ బీడీ కూడా మానేసేయాలని చెప్పారు. అప్పటి నుంచి ఆయన భయపడి కొంచెం అక్కడి నుంచి అవన్నీ అలవాట్లన్నీ పోయినాయి. ఆ విధంగా వేస్తూ వచ్చారు. అయితే మేము మా నాన్నకు 5 మందిని, 2 అక్కగారు, మరి మేము 3 మానవులు. మా అక్క వాళ్ళు 2 పెద్దవాళ్ళు మాకంటే. ఇప్పుడు 7 నెలలకు వస్తాము. ఇంకొక మా అక్కడ బెంగళూరులో ఉంటుంది. మేము మా తమ్ముడు ఆడ ఊళ్ళోనే ఉంటున్నాడు. మా అన్న ఇక్కడ జీడిమెట్లో వాళ్ళు అక్కడ పని చేసుకుంటూ వారు ఉంటున్నారు. ఈ విధంగా మేము 5 మందిని. అయితే ఆ విధంగా ఆ దినాల్లో మా ఆడపిల్లలు అయితే మా నాన్న చదివించలేదు. అయితే ఆ పరిస్థితులు అలా ఉన్నాయి. వాళ్ళు కూడా మా నాన్నతోటి
కష్టపడి వాళ్ళు వయసు వచ్చిన తర్వాత ఆయనతో పాటు చేదోడు. అయితే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 10వ అధ్యాయం 7వ వచనంలో, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటాం మంచిది. అయితే ఆయన అందరికీ సహాయకుడే, ఎవరినే గాని తోసివేసినాడు కాదు. మా నాయన ఆయన ఇద్దరు ఎక్కడ పోయినా గాని, ఊర్లో పోయినా గాని, ఎక్కడ ఉన్నా గాని ఇద్దరు ఒకటిగా వచ్చారు. ఈయన మాట మా నాయన తీసేస్తాడు కాదు. ఏదైనా గాని సలహా కావాలంటే మా నాయన ఈయనని అడిగే సలహా తీసుకునేవాడు. అంతా మరి చేసేవాడు అనమాట. అట్లాగా ఉన్నాడు, నీతివంతుడే ఆయన, అందరికీ సహాయం చేసేవాడే. ఇది చెప్పిన మాటలే నిజమే. అయితే నేను చిన్నప్పుడు మా అక్క ముందు, తర్వాత నేనే ఆ కుటుంబం ఈ కుటుంబంలో మా రెండు కుటుంబంలో ముందు మా అక్క అయిన తర్వాత నేను. ఆమె ఎక్కువ బయటికి రాదు కదా, రాదు కాబట్టి నన్ను ఎక్కువ చేయి పట్టుకొని నటించుకుంటూ వెళ్ళేవారు అనమాట. ఒకసారి ఏం జరిగిందంటే గిద్దలూరు పోయినాం, మా పెదనాయన నేను ఇద్దరు గిద్దలూరు పోయి అక్కడ మా చిన్నమ్మ దగ్గర ఆ రాత్రికి ఉండి పొద్దున మళ్ళీ బావపురం వెళ్ళాలి, మా అవ్వ తాతగారింటికి. బావపురం వెళ్ళాలి, బస్సుకి వెళ్ళాలి, బస్సులో లేట్ అవుతుంది. ఉదయం 5 గంటలకే లేపిండు. 6 గంటల ఇది మేము రెడీ అయ్యేటరకు. 6 గంటలు అయిన తర్వాత గిద్దలూరు నుంచి ఇక్కడ టర్న్ అవుతుంది ఊరు పోయేదానికి. ఆ టర్న్ కింద అక్కడ ఆ మూలకు యాప్ చెట్టు కింద ఒక కళ్ళు దుకాణం ఉండేది. కళ్ళు అందరికి తెలుసు కదా, కళ్ళు ఇక్కడ ఎక్కువ కళ్ళు ఆడవాళ్ళు కూడా తాగుతుంది. ఇక్కడికి వచ్చినందుకు తెలుసు నాకు. ఆ కళ్ళు దుకాణము ముంతలతో ఇచ్చేవాళ్ళు అనమాట. ఒక్క ముంత పావల, ఆ పావల 3 ముంతలు కొన్నాడు. అరే పెద్దోడా, నువ్వు ఒక ముంత తాగు, నేను 2 ముంతలు తాగుతాను, ఈ బస్సు వద్దు ఏమొద్దు, ఈ బస్సు వచ్చినప్పుడు మనం ఇంటికి పోతామన్నాడు. అట్నే జరిగింది. నాకు ఒక ముంత తాగిండు, ఆయన 2 ముంతలు తాగిండు. ఇంకా నడుచుకుంటూ పోతున్నాం అనమాట. నడుచుకుంటూ పోతే ఆయన ముందు నడుచుకుంటూ పోతున్నాడు, నేను వెనక ఆయన బట్టి పరిగెత్తుకుంటూ పోయాను. అలా జరిగింది అనమాట. అలా జరుగుతూ వస్తుంటే ఆయన నాకు ఈ కళ్ళు దాపేది ఆయన నాకు ఫస్ట్ నేర్పించింది. అంతవరకు నాకెవరు చెప్పలేదు అనమాట. ఆ కళ్ళు ఏం కాదు లేదా, తాగింది మజ్జిగ ఉన్నట్టుండే అని తాపిండు. సరేలే అని మళ్ళీ ఒకసారి మా ఊరికి వచ్చిన తర్వాత అక్కడ ఒకసారి అది పండగ జాతర మాదిరి చేస్తారనమాట. అక్కడ అందరూ రౌండ్ కూర్చొని తాగుతున్నారు. అది నాటు సారాయి. అప్పుడు నాకు నాటు సారాయి కూడా తెలియదు. రౌండ్ కూర్చొని తాగుతుంటే మా పెద్దనైనా గిద్దలూరు దాపిండు కదా, అక్కడనే ఉంటది ఇది అని వాళ్ళ మధ్యలో కూర్చొని పోయిన పక్కన లైన్ లో. ఈ లైన్ ప్రకారం వస్తుంది కదా, లైన్ ప్రకారం వస్తే నాకు ఒక గ్లాస్ ఇచ్చారు. ఆ గ్లాస్ తాగినాను. అది ఎవరు చూసిండ్రు, మా పెద్దనాయన చూసిండ్రు అనమాట. అరే ఈడు కళ్ళు తాగింది పోనీ సారాయి తాగింది కదా, ఈడు మళ్ళీ ఎక్కడ పడిపోతాడేమని వచ్చి నువ్వు నా చేయి పట్టుకొని పైకి లేపి నువ్వు ఇంటికి పోయి పడుకోపోరా అని పంపించింది. నేను ఇంటికి వచ్చి పండుకున్న తర్వాత ఆయన నన్ను వచ్చి మళ్ళీ వచ్చాడనమాట. మా పెద్దమ్మకు మళ్ళీ ఎట్లా తెలిసిందో ఏమో, నేను సినిమా పాటలు పాడుతున్నాను అనమాట. బాగా వాళ్ళ ఇంటికి మా ఇంటికి మధ్యలో మంచం వేసుకొని పండుకొని సినిమా పాటలు పాడుకుంటుండే. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వచ్చి పిక్చర్లు ఎక్కువ చూసేవాడిని నేను. సినిమా పాటలు పాడుతుంటే మా పెద్దమ్మ గమనించింది, మా అమ్మ గమనించలే. మా పెద్దమ్మ గమనించి మా అమ్మ దగ్గర వచ్చి నా దగ్గర కూర్చొని నోటి దగ్గర మాట్లాడి వాసన చూసి ఇద్దరు చూసుకొని ఊరంతా తిప్పి కొట్టిరు నన్ను. అది లాస్ట్ ఇంకా కళ్ళు తాగితే సారే తాగడం. ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు, మా అమ్మ ఆయన మా ఇద్దరు కొట్టి తిప్పినారు అనమాట. అలాగే ఇలా అప్పుడు చిన్న వయసు చిన్నవాడి మాదిరి ఉంటాయి. నేను చిన్నవాడిని ఇంకా జాసు మాదిరి ఉంటాను, ఇంకా కొంచెం ఉంటాను నేనున్నా ఆ టైంలో. తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ఈ మధ్య కొంచెం జాబ్ ఎక్కువ నేను వాళ్ళ దగ్గర ఉండలేదు. ఎందుకంటే నేను ఎక్కువ ఆదోళన చదివినాను, ఆదోళన నుంచి అట్లే ఉద్యోగానికి వచ్చినాను. కానీ అక్కడ ఆయన దగ్గర ఉన్నంత అనుభవం ఎవరే కానీ ఊర్లో ఎవరికే గాని ఇది లేదు అనేవాడు కాదనమాట. అందరికీ ఎవరు వచ్చినా గాని ఆయన పోయి మొదట ఆయన బట్టి సాక్ష్యం చెప్పాలని నేను ఈ సమయంలో ఈ యొక్క స్థలానికి వచ్చినందుకు మీ అందరికి వందనాలు చెప్పుకుంటూ వచ్చి ప్రార్థన చేసుకున్నా. ప్రేమ గల మా ప్రేమ ఎంతండి నమ్ముకున్నాను దేవా. నాయన గతించిన దినములన్నింటిలో కూడా నీ కృపాక్షములతో కాపాడి వెలుపచ్చిన నాయన పెద్ద మామ నాయన ప్రభు నందు నిద్రించి సంవత్సరం
ఈ దినానికి సంవత్సరం నాయన తన సంతానము జ్ఞాపకార్థ కూడిక ఏర్పాటు చేసుకుని ఉన్నారు. నాయన ఇంతవరకు కూడా అందరూ కూడా సాక్ష్యం పంచుకున్నారు. నాయన నేను కూడా నాకు తెలిసింది తనతో సాహసం చేసిన దినములన్నీ కూడా నేను కూడా సాక్ష్యం పంచుకోవాలని నన్ను ఈ స్థలంలో నిలవబెట్టినందుకై నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ నా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాను తండ్రి. మాది చాలా పల్లెటూరు. మా మామది కూడా ఆయనది అక్కపల్లె, మాది బావపురం. నాకు 4 అత్తగారు, మేనత్త గారు 4, మా నాన్న ఒక్కడు. మా పెద్ద అత్త భర్తనే మామ, మా పెద్ద మామనే పిలిచేది. ఆయన పెద్ద మామ, ఆయన పేరు అబ్రహాం. ఆయనతో నేను చిన్నప్పుడు కూడా మేము మా నాయన లీవులలో బావపురం వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా వచ్చేవారు. ఎందుకంటే మా అత్త ఈ పెద్ద అత్త ఇద్దరు కూడా అక్క చెల్లెలు 4 కాబట్టి వీళ్ళిద్దరే ఎక్కువ బావపురం వచ్చేవారు. వాళ్ళతో నేను వస్తాననేది గొడవ పడేదాన్ని. గొడవ పడితే అక్కడ నుంచి బావపురం నుంచి అక్కపల్లెకి బస్సులు లేవు. అప్పుడు మా చిన్నతనంలో బస్సులు లేవు. మా మామ నేను వస్తాను అని గొడవ పెట్టినప్పుడు సరేరా అని మా 2 మామలు 2 అత్తలు నన్ను తోడుకొనిచ్చేవారు. తోడుకొని ఏదో కొంచెం ఇక్కడ నుంచి అంతవరకు నడుస్తాను. ఇంకా నడచలేనప్పుడు అప్పుడు నాకు 8 సంవత్సరాలు ఉంటాయి. ఎందుకంటే అప్పుడు నాకు పళ్ళు ఊడిపోతున్నాయి. పళ్ళు ఊడిపోయినాయి కూడా 2. అప్పుడు మా పెద్ద మామ ఏం చేసిండు, పిల్లని ఎత్తుకోరా నువ్వు అని మా మామకు అంటే వాళ్ళ తండ్రి. అప్పుడు మా పెద్ద మామ సరే నేను ఎత్తుకుంటాను కొంచెంసేపు నువ్వు ఎత్తుకోనని నన్ను భుజాల మీద మా పెద్ద మామ మా మామ ఇద్దరు మోసినారు. ఎక్కడి నుంచి బావపురం నుంచి అక్కపల్లికి ఎన్ని కిలోమీటర్లు ఉంటాయంటే 1 గంట ప్రయాణం, ఒక 60-70 కిలోమీటర్లు ఉంటాయి. అప్పుడు అంత దూరం కూడా నడిచేవాళ్ళు. అయితే ఆరోగ్యంగా కూడా ఉండేవాళ్ళు. ఆయన అప్పుడు ఇంకా నేను అప్పుడు నాకు 13 సంవత్సరాలు వచ్చినప్పుడు మా అత్త మా పెద్ద అత్త వీళ్ళిద్దరు ఏం చేసిండ్రు, నా కొడుకు మా అత్త మా పెద్ద అత్తకు చెప్పేదన్నమాట. వాడికి ఆయన పేరు అనాజరావు. ఎందుకంటే ఈ డ్యూటీ కోసము మా నాన్న ఏం చేశాడంటే ఆయన కొద్దిగానే చదివింది, పెద్దగా ఏం చదవలేదు, ఏం ఉద్యోగం కూడా రాదు. మా నాన్న ఏం చేశాడంటే మార్కాపురంలో ఒక స్కూల్ దగ్గరికి పోయి ఆయనకు ఒక సర్టిఫికెట్ తెచ్చాడు. ఎస్ఎల్సీ చదివినట్టేమో సర్టిఫికెట్ తెచ్చిండు. అక్కడ పని కోసం అక్కడ ఉంచిండు. నేను మా అత్తగారి ఇంట్లోనే ఉన్నా. మా మామతో నాకు చాలా ఆయనతో నేను మా అత్త ఏదన్నా కూరలు చేసినా మా పెద్ద అత్త మంచిగా కూరలు చేస్తుంది, మంచిగా వంటలు చేస్తుంది. మా కుటుంబం అంటే మేము ఇలా 5 మంది అన్నదమ్ములు, ఒక చెల్లెలు, మా అత్త మా మామల అత్త మామ ఇంతమంది 10 మంది దాకా ఉండేవారు. అయితే మా ఇంట్లో కొంచెము వంటలు కొంచెం సరిగా ఉండేవి కాదు. కొంచెం సమయానికి కూడా టయానికి కూడా అన్నం కూడా ఉండేది కాదు. అప్పుడు మా పెద్ద మామ వచ్చి ఇక్కడ మా ఇంటికి ఎదురుగానే ఇది కొంచెం అడ్డగోడ అంటారు. అప్పుడు అడ్డగోడ కాడ ముఖం కడుక్కుంటూ ఇట్లా అంటాడు నన్ను. నేను ఇప్పుడు కొంచెం బయట మాది ఇల్లు అంటే ఇలాగే పెద్ద పార్క్ లాగానే ఉంటది, అది హాల్ లాగానే. మా మామ వచ్చి ఇలాగ అంటాడు. పోతే అప్పుడు బాగా చక్కగా రాగి ముద్ద చేసి కూరలు చేసినప్పుడు నన్ను పిలుస్తారు. మా మామ పక్కనే కూర్చొని తిని ఎందుకు కొంచెం కూర అని మా మామ చెప్పేవాడు. చాలా మంచివాడు. అది ఇప్పుడు ఈ దినం నేను జ్ఞాపకం చేసుకున్నానంటే తన గొప్పతనం, తనలో ఉన్నటువంటి గొప్పతనమే. అయితే నేను అక్కడ 5 సంవత్సరాలు మా అత్త మామ గారి దగ్గర ఉన్నప్పుడు మా పెద్ద మామ దగ్గరనే ఎక్కువగా ఉండేదాన్ని. వాళ్ళకి ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు ఏదన్నా అమ్మ ఇది చేసి పెట్టు అంటే అది చేసేదాన్ని కూడా. వాళ్ళకి ఆరోగ్యం బాగలేనప్పుడు ఒక సమయంలో కూడా వంట కూడా చేసి పెట్టేదాన్ని. వారితో సాహసం నాకు ఎక్కువ ఉండేది. మా అత్త మామగారితో కూడా అంతగా ఉండేది కాదు. మా అత్త నా సొంతం, నేను అన్న కూతుర్నైనా గాని మా అత్తకి అంత ప్రేమ లేదు.
ఈ పెద్ద ఆమెకున్నంత ప్రేమ, పెద్ద ఆయనకున్నంత ప్రేమ ఈనాడు ఒకసారి తను ప్రభునందు నిద్రించినప్పుడు వెళ్ళాలని మేము ఆయన నాకు ఏడ్చిండు, నేను వెళ్ళాలా. ఈ సమయంలో ఎవరు మనకు సహాయం ఉండరు, ఎవరు నేను ఇక్కడ నుంచి తోడకపోతారు అని నేనే వద్దన్నా. ఆయన ఎందుకంటే పెద్ద నాన్న కాబట్టి వెళ్ళాలని తను బాధపడ్డాడు. నేను కూడా ఆ దినము ఆయనతో ఉన్నటువంటి సాహసం గుర్తు చేసుకున్నా. ఆ దినము మాకు సహకారం లేదు. ఈ సమయానికి వెళ్దామనే చెప్పేవారు కూడా లేరు. మమ్మల్ని దేవుడు మేము మంచిగా ఒక తిరుగు పొలం మంచిగానే ఉన్నాం. ఈ ప్రాంతంలో వచ్చి అడవిలో మాకు దేవుడు నివాసం ఇచ్చింది. ఇక్కడ అడవిలో నివాసం ఇచ్చిండు, మేము వెళ్ళలేకపోయినాం అని ఇద్దరం బాధపడ్డాము. కాకపోతే ఈరోజు ఆ మామ విషయంలో నా సాక్ష్యము నేను పంచుకున్నా. తన గొప్పతనం, మా అత్త గొప్పతనం. మా అత్త ఇంకా బ్రతికే ఉంది. ఆమెకు 86, 87 సంవత్సరాలు ఉంటాయి. ఆమె ఇంతవరకు క్షేమంగా ఉంది. తన కొడుకు దగ్గర క్షేమంగా ఉంది. అయితే ఈ రోజు వాళ్ళిద్దరిని గురించి చెప్పాలని, నాకు 2 మాటలే చెప్పాలని అనుకున్నాను. చిన్నతనంలో నుండి కూడా అది అప్పుడు వీళ్ళన్యులు ఇప్పుడు లగ్దానం అన్నా కొంచెం విశ్వాసంగా బాగుంటారు. ఈనాటికి కూడా ఊరు అక్కపల్లె ఈనాటికి కూడా కాబట్టి మనమనిగా నేను చూసింది కొంత పంచుకోవడానికి ఇష్టపడుతూ వస్తుంది. అపోస్తుల కార్యము ఒక 5 మాటలు చూస్తాం అంతే. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం చదవండి ఎవరైనా ఈ మాట. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరినూ మారు మనసు పొందవన్నని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాను. ఈ మాట ఏంటంటే ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టు ఉండాలి. మనం అనుకుంటున్న టెక్నాలజీని పట్టుకొని వాళ్ళకేమీ తెలియదు అనుకుంటాం. కానీ ఆ అజ్ఞాన కాలంలో కూడా ఇప్పటివరకు మామ చెప్పినట్టుగా వారిలో ప్రేమ ఉంది, నమ్మకత్వం ఉంది, సమాధానం ఉంది. కానీ దేవుడు ఈ లోకంలో ఆ అజ్ఞాన కాల దశలో కూడా ప్రతి ఒక్కరిని భూమి మీద సవాలుగా సాక్ష్యంగా నిలబెడుతూ వచ్చిన అవి ఎందుకంటే మనకు తరతరాలుగా ఉపయోగపడడానికి. ఇంకో మాట చూస్తాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 19వ వచనం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందం. మనుషులలో బీదలు ఆ రకంగా ఆ అజ్ఞాన కాలంలో దేవుడు అట్లా పెట్టాడు లోకంలో. మనుషులలో బీదలు, వారిలో ఏముందంట? సంతోషం ఉంది, సంతోషం అధికమవుతుంది. ఇంకేంటంట? దేవుని యందు ఆనందించారు. ప్రతి ఆదివారం కూడా తప్పనిసరిగా మందిరాన్ని పాటించేవాళ్ళు. మొట్టమొదటి మనం చూసిన మాటలేంటి? దేవుడు ఆ అజ్ఞాన కాలాన్ని చూచి చూడనట్టు. వాళ్ళు ఏది నమ్ముకున్నారంటే అదే, దాని నుంచి తొలగిపోవాలి. ఒక్క మాట నేను చెప్పాలంటే, ఆయనతో పాటు పొలం దగ్గరికి వెళ్ళాను, బావులు దాటుకుంటూ వెళ్ళాను, ప్రయాణాలు చేసినాను పల్లెటూరు బస్సులలో కాలినడకతో. కొన్ని పెళ్లిళ్ళకు కూడా వెళ్ళాను నేను ఆయనతో. స్టార్టింగ్ లో మా అత్తగారు ప్రార్థన చేస్తూ వచ్చింది, ఆయన తీసుకొని వెళ్తూ వచ్చినాడు. ఆ అనుభవం చెప్తూ వచ్చింది. నా అనుభవం వచ్చేసరికి కూడా అదే. ఇప్పుడు ఒక పల్లె నుంచి ఇంకొక పల్లెకు పోవాలంటే ఇప్పుడు ఉన్న సౌకర్యాలు అప్పుడు లేవు. కనీసం అంటే ఆటోస్ కూడా లేవు. బస్సులు క్యాచ్ చేయాలంటే కంపల్సరీగా కాలినడకతో వెళ్లాల్సిందే. ఆ కాలినడకతో 5 గంటలకు బస్సు అంటే 4:30కు 4 గంటలకు వాళ్ళు వేకునే లేచి రెడీ అయ్యి
వెళ్తూ వచ్చినప్పుడు ఆ బస్సును క్యాచ్ చేయాలంటే నడవలేకపోతే కూడా భుజం మీద ఎత్తుకొని తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి. నా విషయంలో గమనిస్తే నా తరం వరకు వచ్చినప్పటికి కూడా ఏంటంటే వారి యొక్క ఆ అజ్ఞాన కాలంలో దేవుడు వారికి ఇచ్చిన ఆ ప్రేమ, ఆ విశ్వాసము, ఆ ప్రయాసము అవన్నీ కూడా చూస్తూ వచ్చాడు. అందుకే పేదలు ఉండక మానరు. వారిలో సంతోషాన్ని పెట్టాడు దేవుడు, వారిలో సమాధానం పెట్టాడు దేవుడు, వారిలో అధిక సంతోషం పెడుతూ వచ్చినాడు ఉన్న దాంట్లో కూడా. చూడండి వారు చూస్తాం హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం. సహోదర ప్రేమ నిలువరంగా ఉండనియుడి, ఆతిథ్యం చేయ మరొకటి. దానివల్ల కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం చేసి